హాయ్ ఎవ్రీవన్. మొత్తానికి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో ద ఫైనల్ పార్ట్ అయినటువంటి ద మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ సినిమా రిలీజ్ అయిపోయింది. రికనింగ్ అంటే మీనింగ్ క్యాలిక్యులేట్ సంథింగ్ ఆర్ ఎస్టిమేటింగ్ సంథింగ్ అనమాట. సో ఈ సినిమాకి రికనింగ్ మీనింగ్ తగ్గట్టుగానే మీరు ఎంత ఎస్టిమేషన్ పెట్టుకుని వెళ్ళినా, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా, సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి దానికి 10 రెట్లు ఎక్కువ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో బయటకు వస్తారు. అంత మోస్ట్ ప్రామిసింగ్ ఉంది సినిమా చాలా బాగుంది. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోయేది ఏంటంటే ఈ సినిమా తాలూకు స్టోరీ కానీ, లేదంటే రివ్యూ కానీ, ఆర్టిస్టులు ఎలా పర్ఫామ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి కాదు. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోపోయేది ఏంటంటే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ మొట్టమొదటిగా 1996లో స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్లో 8 పార్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. సో ఇది కంప్లీట్గా 90లో పుట్టిన వాళ్ళకి 90s కిడ్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అయ్యి ఉంటుంది. సో నేను కూడా యాజ్ ఎ 90s కిడ్గా ఈ సినిమా తాలూకు నాకు చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ ఉన్నాయి. అలానే మనకు 30 ఇయర్స్గా ఒక అడ్రినల్ రష్, తర్వాత ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఇచ్చిన టామ్ క్రూజ్ కూడా ట్రిబ్యూట్ చెప్పడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ డేస్, తర్వాత జాబ్, మ్యారేజ్, పిల్లలు, ఇలాంటి అన్నీ చాలా ఎక్స్ట్రీమ్ కొన్ని ఫేజులు గడిచిపోతూ వెళ్ళాయి అన్నమాట. సో ఇది కంప్లీట్గా నాస్టాలజిక్ మూమెంట్. ఈ సినిమా గురించి మాట్లాడటము సో చాలా ఎమోషనల్గా ఉంది. సో ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో చాలా ఫేజెస్ దాటుకుంటూ వచ్చానమాట. అవన్నీ నాకు రివిజిట్ చేసినట్టు అనిపించింది ఈ ఫైనల్ సినిమా చూసేటప్పుడు. సో అలాంటి నాస్టాలజిక్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవడము, తర్వాత టామ్ క్రూజ్కి ట్రిబ్యూట్ చెప్పడము, మిషన్ ఇంపాసిబుల్ కోసం నేను ఈ వీడియో చేస్తుంటే నాకు కంప్లీట్గా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. సో వన్స్ అగైన్ హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @krajesh6828. ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమా ఫైనల్ రికనింగ్ చూడడం కోసము నేను వైజాగ్ నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేసి ట్రైన్ జర్నీ చేసుకొని వెళ్ళానమాట. చెన్నైలోని ఫినిక్స్ అనే ఐమాక్స్ సినిమా థియేటర్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మిషన్ ఇంపాసిబుల్ని ఇలాగా ఐమాక్స్ సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణమైన మా వైఫ్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. తనే టికెట్ స్పాన్సర్ చేసింది ఈ సినిమాకి. చాలా థ్యాంక్స్ చిన్ని. ముందుగా మిషన్ ఇంపాసిబుల్ సినిమా గురించి మాట్లాడి తర్వాత టామ్ క్రూజ్ గురించి. మిషన్ ఇంపాసిబుల్ అంటే టామ్ క్రూజ్ అంటే మిషన్ ఇంపాసిబుల్. ఇలా మిషన్ ఇంపాసిబుల్లో ఒక్కొక్క పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క ఫేజ్ రీచ్ అయితే వచ్చింటారు. సో నా లైఫ్లో కూడా అదే జరిగింది. సో మిషన్ ఇంపాసిబుల్ మొట్టమొదటిసారిగా 1996లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు లద్దగిరి అనే ఊర్లో చదువుకునేవాడిని. ఆ టైంలో వరదల వల్ల అక్కడున్న లద్దగిరికి కనెక్ట్ చేసే బ్రిడ్జి కొట్టుకుపోయిందనమాట. వరదలకి తెగిపోయింది. లద్దగిరికి రీచ్ అవ్వాలంటే చుట్టూగా కర్నూలు నుంచి ఒక రౌండ్ ట్రిప్ వేసుకొని లద్దగిరికి రీచ్ అవ్వాలన్నమాట. ఆ టైంలో నేను MI2 సినిమా కర్నూలులో చూశాను. కర్నూలులోని ఆనంద్ సినిమా థియేటర్లో చూశానమాట. ఆనంద్ సినిమా థియేటర్ ఒక పెద్ద సినిమా థియేటర్. నేను అప్పటి వరకు సినిమాలన్నీ ఒక టూరింగ్ ట్యాక్స్లో కానీ, లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఒక టెంట్ హాల్లో అలాంటి సినిమా థియేటర్లలో చూశాను. మొట్టమొదటిసారిగా MI2 సినిమా, ఒక హాలీవుడ్ సినిమా, ఆనంద్ సినిమా థియేటర్లో డీటెయిల్స్లో చూస్తుంటే అది ఒక పెద్ద ప్రపంచంలా అనిపించింది. ఆ టైంలో నేను ఆ సినిమా థియేటర్ నుంచి బయటికి రాలేకపోయాను అనమాట. అంత గొప్ప గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు MI2 సినిమా తర్వాత. 96లో స్టార్ట్ అయిన ఈ మిషన్ ఇంపాసిబుల్ ఈ ఫైనల్ రికనింగ్తో కంప్లీట్ అవుతుందన్నట్టుగా వాళ్ళు ఫ్రాంచైజ్ వాళ్ళు చెప్తున్నారు. బట్ మళ్ళీ టామ్ క్రూజ్ మళ్ళీ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఒకవైపు జేమ్స్ బాండ్ సినిమాస్ ఉన్నప్పటికీ ట్రూ లైస్, టుమారో నెవర్ డైస్, తర్వాత ద వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇంకోటి క్యాసినో రాయల్, ఇలాంటి జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా మిషన్ ఇంపాసిబుల్కి ఒక ప్రత్యేకమైన స్టాండ్ అవుట్ హాలీవుడ్లో. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా 007 అనే హీరో సేమ్ MI ఏజెన్సీ కోసం పనిచేస్తారు. ఈ మిషన్ ఇంపాసిబుల్లో కూడా వాళ్ళు MI ఏజెంట్గానే పనిచేస్తారు అనమాట హీరో. ఈ మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ సినిమా అయినప్పటికీ కూడా ఒక హ్యాపీ ఎండింగ్తో క్లోజ్ ఇచ్చారు. అంటే మళ్ళీ హీరో మళ్ళీ తొందరలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఐఎమ్ హోపింగ్. ఇది మిషన్ ఇంపాసిబుల్ స్టోరీ. టామ్ క్రూజ్ గురించి చెప్పాలంటే ఇప్పటికైనాకి 62 సంవత్సరాలు. ఆ ఫైట్స్ కానీ, ఆ రన్నింగ్ రేసులు కానీ, ఆ హైట్ నుంచి జంప్ చేయడం కానీ, మొత్తం ఈ స్టంట్స్ అన్నీ ఆయన బాడీ డబుల్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చేశారనమాట. 62 సంవత్సరాల టైంలో కూడా లాస్ట్ పార్ట్లో కూడా బాడీ డబుల్ లేకుండా ఆయన యాక్షన్ సీన్ చేశాడు. ఎక్స్ట్రీమ్ అడ్రినల్ రష్. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి టామ్ క్రూజ్కి. ఇన్ని సంవత్సరాలుగా అంటే ఇంకో 30 ఇయర్స్గా మిషన్ ఇంపాసిబుల్ కానీ, టాప్ కానీ, మ్యావరిక్ కానీ ఇలాంటి సినిమాల ద్వారా ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని, ఎక్స్ట్రీమ్ అడ్రినల్ రష్ని మనకు ఆడియన్స్కి అంతా షేర్ చేస్తున్న
టామ్ క్రూజ్కి థ్యాంక్ యూ చెప్పడం చాలా చాలా చిన్న పదం అసలు. సెల్యూట్ చేయాలి, కాళ్ళకి దండం పెట్టాలి చెప్పాలంటే. సచ్ ఏ హంబుల్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. బాడీ డబ్బులు లేకుండా అన్ని స్టంట్ యాక్షన్ చేయడం అంత అవసరం లేదు ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో. అయినా కూడా తను డెడికేషన్ కానీ తన హార్డ్ వర్క్ కానీ చూసి ప్రతిదీ మనం ఇన్స్పైర్ అయిపోయి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది టామ్ క్రూజ్ ద్వారా. ముఖ్యంగా టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో మనకు ఎక్స్ట్రీమ్ హైట్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎక్స్ట్రీమ్ హైట్స్ అంటే ఒక సినిమా స్కేల్ అయితే కానివ్వండి, తర్వాత తను మొదటి పార్ట్లో ఒక గ్రాండ్ కనెన్లో రాక్ క్లైంబింగ్ సీన్, చాలా ఎక్స్ట్రీమ్ హైట్ రాక్ క్లైంబింగ్ చేయడం కానీ, తర్వాత బుర్జ్ ఖలీఫా సీన్స్ కానీ, తర్వాత ఎక్స్ట్రీమ్ డీప్ అండర్ వాటర్ స్టంట్స్ కానీ, తర్వాత హెలికాప్టర్ స్టంట్స్ కానీ, ఫ్లైట్ స్టంట్స్ కానీ. ఒక సినిమాలో ఫ్లైట్ని లిటరల్గా సైడ్ డోర్ని క్యాచ్ చేసుకొని ఎక్స్ట్రీమ్గా టేక్ ఆఫ్ అయిపోయి అంత మెన్యూవర్లో వెళ్ళిపోతుంటే తను బ్యాలెన్సింగ్ చేయడం కానీ, ఎక్స్ట్రీమ్గా డెత్ డిఫైనింగ్ స్టంట్స్ చేసుకుంటూ వచ్చారు టామ్ క్రూజ్. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ పార్ట్లో టామ్ క్రూజ్ని లాంగ్ హెయిర్లో చూడడము. నేను డెఫినెట్గా టామ్ క్రూజ్ చాలా రుణపడి ఉన్నాను అనమాట. తన సినిమాలలో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్టంట్స్, తర్వాత ఫైరింగ్, ఈ సీన్స్ చూసి నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు ఎన్సీసీలో చేరి ఎన్సీసీలో రైఫిల్ షూటింగ్ ఇవన్నీ చేస్తూ నేను ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను అనమాట, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. అది టామ్ క్రూజ్ చూసిన సినిమాల నుంచి ఇన్స్పైర్ అయిపోయి నేను ఎన్సీసీలో చేరి అది అచీవ్ అయ్యింది అనమాట. సో నా లైఫ్లో ఒక ఎమోషనల్ జర్నీ అనమాట టామ్ క్రూజ్ కానీ మిషన్ ఇంపాసిబుల్ సినిమాని కానీ. ఈ సినిమాను ముఖ్యంగా 90s కిడ్స్ డెఫినెట్గా సినిమా థియేటర్కి వెళ్ళిపోయి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే దీంట్లో నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా ఫస్ట్ పార్ట్లో మీరు ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ టైంలో చూసిన మిషన్ ఇంపాసిబుల్కి ఈ సినిమా చూసి కనెక్ట్ అవుతారు. మిషన్ ఇంపాసిబుల్ ఫస్ట్ సిరీస్లలో తను టామ్ క్రూజ్ లాంగ్ హెయిర్తో ఉంటారనమాట. ఫైనల్ రెకనింగ్లో కూడా టామ్ క్రూజ్ లాంగ్ హెయిర్తో కనపడతాడు. ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్స్ ఉంటాయి. అప్పుడు మిషన్ ఇంపాసిబుల్కి కొన్ని పోస్టర్లు వచ్చేటనమాట కంప్లీట్ క్లోజప్లో ఉండి. అలాంటి షాట్స్ చాలా రిపీటెడ్గా చాలా ఉన్నాయన్నమాట. డెఫినెట్గా మీరు పాత టామ్ క్రూజ్ని చూసినట్టు కనెక్ట్ అవుతారు. మనకు బైక్ రైడింగ్ చేసే సీన్స్ కానీ, పరిగెట్టే సీన్స్ కానీ, ఎక్స్ట్రీమ్ హైట్లో ఉండి ఒక హెలికాప్టర్ రౌండప్తో కొన్ని షాట్స్ ఉండేటనమాట. అలాంటి షాట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. నాకు ఆ స్కూల్ డేస్లో అప్పుడు చేతిలో డబ్బులు ఉండేవి కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు, సరిగ్గా చెప్పులు ఉండేవి కాదు. సో ఆ కండిషన్లో వెళ్ళి నేను మిషన్ ఇంపాసిబుల్ సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు కానీ, లేదంటే చిరంజీవి సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు కానీ ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో బయటకు వచ్చేవాళ్ళు అనమాట. అసలు నాకుండే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, నాకుండే కష్టాలన్నీ మర్చిపోయేటట్టుగా ఉండేవి. మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసింది నాకు ఒక 1 వీక్ వరకు హ్యాంగ్ ఓవర్ ఉండేదన్నమాట. అదే వరల్డ్లో గడిపేవాడిని. అంత నాస్టాలజిక్ మూమెంట్స్ ఉన్నాయి నాకు ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమా ద్వారా. ఈథెన్ హంట్, మిషన్ ఇంపాసిబుల్లో టామ్ క్రూజ్ పేరు. ఈథెన్ అనేది ఒక వైబ్ అనమాట. లాస్ట్ 5 సెకండ్స్లో హీరో బ్యాడ్లీ నీడెడ్. ఆ టైంలో హీరోయిన్ కానీ లేదంటే వేరే ఆర్టిస్టులు కానీ వేర్ ఆర్ యూ ఈథెన్ అని ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. సో కట్ చేస్తే టామ్ క్రూజ్ ఒక హైట్లో కానీ, లేదంటే ఒక ఫ్లైట్లోంచి కానీ, లేదంటే జంపింగ్ చేసుకుంటుండడం కానీ, అలాంటి ఎక్స్ట్రీమ్ యాక్షన్ సీన్స్లలో కనపడతాడు అనమాట. సో ఈ ఫైనల్ రెకనింగ్ సినిమాలో కూడా హీరోయిన్ వేర్ ఆర్ యూ ఈథన్ అని అంటుందన్నమాట. కట్ చేస్తే టామ్ క్రూజ్ ఒక టాప్ ప్లేస్లో ఉంటాడు. అది ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ షాట్ అనమాట. చాలా బాగుంటుంది అది ఆ షాట్. సో అలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. తర్వాత లూథర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతన్ని ఆ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఆడియన్స్ మొత్తము క్లాప్స్ కొడతారు. ఇంకోటి ఫస్ట్ పార్ట్లలో నయా అని చెప్పేసి ఒక హీరోయిన్ ఉంటుంది, తను థీఫ్ అనమాట. ఈ సినిమాలో కూడా నయా అనే క్యారెక్టర్ చేత కొన్ని సీన్స్ ఉంటాయి, అవి పాత సినిమాలను గుర్తు చెప్పిస్తాయి. అవి చాలా బాగుంటాయి అనమాట. మిషన్ ఇంపాసిబుల్ 2లో తను గ్రాండ్ కెన్యన్లో ఉన్న ఒక రాక్ క్లైంబింగ్ చేసి టాప్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి హెలికాప్టర్ షాట్ ఉంటుందన్నమాట, తను టామ్ క్రూజ్ చుట్టూ తిరుగుతూ. సో ఈ సినిమాలో కూడా ఒక హెలికాప్టర్ షాట్ ఉంటుంది, తనకి డ్రోన్ షాట్ కంప్లీట్గా. ఆ టైంలో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. ఆ వాయిస్ ఓవరు ఎక్స్ట్రీమ్ హార్ట్ టచింగ్ అనమాట. హీరోకి సెండ్ ఆఫ్ చెప్తున్న టోన్లో ఆ వాయిస్ ఓవర్ ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ మూమెంట్ అసలు. దాదాపు 1 మినిట్ నాన్ స్టాప్ ఉంటుంది. డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఆ టైంలో MI2లో నాకు సినిమా టికెట్ స్పాన్సర్ చేసింది నారాయణ అనే ఒక అబ్బాయి. తర్వాత ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లాస్ట్ సినిమా కూడా మా వైఫ్ స్పాన్సర్ చేసింది ఈ సినిమాను ఐమాక్స్లో చూడాలని. సో నేను చెన్నైకి వెళ్ళిపోయి ఫినిక్స్ ఐమాక్స్లో చూశాను అనమాట. డెఫినెట్గా ఇది ఐమాక్స్ ఫార్మేటెడ్ సినిమా. మిషన్ ఇంపాసిబుల్లో మిగతా సినిమాల గురించి తెలియదు కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే ఐమాక్స్ షాట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మొత్తానికి మిషన్ ఇంపాసిబుల్ అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇంకా మొన్న MI2 కానీ MI3 కానీ మొన్న చూసినట్టుగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మెమరీస్ ఇంకా.
సో అప్పుడే 30 ఇయర్స్ గడిచిపోయాయి. టామ్ క్రూజ్ రిటైర్ అయిపోతున్నాడు మిషన్ ఇంపాసిబుల్ నుంచి. ఈ న్యూస్ అసలు డైజెస్ట్ చేసుకొని ఇవ్వట్లేదు. చాలా యాక్టివ్గా ఉన్నాడు టామ్ క్రూజ్. చాలా సేమ్ ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాడో అంతే యాక్టివ్గా యాక్ట్ చేశారు. బట్ స్టిల్ ఈ సినిమాకి సెండ్ ఆఫ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు అంటే చాలా భారంగా అనిపించింది సినిమా థియేటర్ నుంచి బయటికి రావడానికి. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం ఆడియన్స్ అంతా స్టాండింగ్ ఓవేషన్ అయింది, నాన్ స్టాప్ క్లాప్స్ కొట్టారు. నేనైతే ఈ ఎండ్ టైటిల్స్ స్క్రోల్ అవుతున్నా కూడా థియేటర్ నుంచి బయటికి రావాలనిపించలేదన్నమాట. అంత చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు మిషన్ ఇంపాసిబుల్ అనేది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా నేను టామ్ క్రూజ్కి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్పడం ఒకటి, కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ షేర్ చేసుకోవడం, దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంత ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ తర్వాత ఇంత ఎక్స్ట్రీమ్ అడ్రినల్ రష్ మనకంతా ఇన్ని సంవత్సరాలుగా షేర్ చేస్తూ వచ్చాడనమాట. సో డెఫినెట్గా 90s కిడ్స్ అంతా ఈ మిషన్ ఇంపాసిబుల్ని మీరు సినిమాలో థియేటర్లో చూసేటప్పుడు పాత రోజులకి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.